హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ లోని వాట్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ గురించి అయితే చెప్తున్నాను. అంటే ట్రెడిషనల్ మార్కెట్ కి డిజిటల్ మార్కెట్ కి డిఫరెన్సెస్ ఏంటో ఇవాళ చెప్తున్నాను క్లాస్ లోని. ఇది బీకామ్ ఎవరైతే చదువుకుంటున్నారో డిజిటల్ మార్కెట్ సబ్జెక్ట్ 5th 6th సెమిస్టర్ వాళ్ళకి ఈ క్లాస్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇప్పుడు వాట్ ఈజ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. అయితే ట్రెడిషనల్ మార్కెటింగ్ లోని ఏంటి ఉంటాయి అని అంటే, ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కమ్యూనికేషన్ అన్నది అన్డైరెక్షనల్ గా ఉంటుంది. అంటే అన్డైరెక్షనల్ అంటే ఏంటి అంటే, మీన్స్ ఏంటి అంటే, బిజినెస్ కమ్యూనికేట్స్ అబౌట్ ఇట్స్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ విత్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. అండ్ అన్డైరెక్షనల్ అంటే మీనింగ్ అదనమాట. మరి అయితే ట్రెడిషనల్ డిజిటల్ మార్కెటింగ్ లో ఎలా ఉంటుంది అంటే, కమ్యూనికేషన్ అన్నది డిజిటల్ మార్కెట్ లో బిడైరెక్షనల్ గా ఉంటుంది. కమ్యూనికేషన్ ఇలా ఉంటుంది. అంటే ఏంటి అంటే, ద కస్టమర్ ఆల్సో కెన్ ఆస్క్ క్వైరీస్ ఆర్ మేక్ సజెషన్స్ అబౌట్ ద బిజినెస్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. ఇంకా ట్రెడిషనల్ మార్కెట్ లోని మీడియం ఆఫ్ కమ్యూనికేషన్స్ జనరల్లీ ఫోన్ కాల్స్, లెటర్స్ అండ్ ఈమెయిల్స్. డిజిటల్ మార్కెటింగ్ లో మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్లీ, ఇందులో ఫోన్ కాల్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి, ఈమెయిల్స్ ఉంటాయి. ఇందులోని సోషల్ మీడియా, వెబ్సైట్స్, చాట్స్, ఇందులో అండ్ ఈమెయిల్స్ కూడా ఉంటాయి. ట్రెడిషనల్ మార్కెట్ లో నెక్స్ట్ క్యాంపెయినింగ్ టేక్స్ మోర్ టైం డిజైనింగ్, ప్రిపేరింగ్ అండ్ లాంచింగ్. మరి డిజిటల్ మార్కెట్ లో దేర్ ఈజ్ ఆల్వేస్ ఫాస్ట్ వే, డెవలప్ అండ్ ఆన్లైన్ క్యాంపెయినింగ్ అండ్ క్యారీ changes along its development with digital tools. క్యాంపెయినింగ్ ఈజియర్ అవుతుంది. అది డిజిటల్ మార్కెటింగ్ లో. ఇంకా ట్రెడిషనల్ లోని ఇంకా నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ ఫర్ ఏ స్పెసిఫిక్ ఆడియన్స్ త్రూ అవుట్ ఆఫ్ జనరేటింగ్ క్యాంపెయిన్ ఐడియాస్ అప్ టు సెల్లింగ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. అదే డిజిటల్ మార్కెట్ అంటే, ద కంటెంట్ ఈస్ అవైలబుల్ ఫర్ జనరల్ పీపుల్. ఇట్ ఈస్ దెన్ మేడ్ టు రీచ్ ద స్పెసిఫిక్ ఆడియన్స్ employing search engine techniques. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్, ఇట్ ఈస్ కన్వెన్షనల్ వే ఆఫ్ మార్కెటింగ్ బెస్ట్ ఫర్ రీచింగ్ లోకల్ ఆడియన్స్. అదే డిజిటల్ మార్కెటింగ్ అయితే గ్లోబల్ ఆడియన్స్ అన్నమాట. ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ రీచింగ్ గ్లోబల్ ఆడియన్స్. డిజిటల్ మార్కెట్ లో ఇందులోని లోకల్ ఆడియన్స్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెజర్ ద effective of a campaigning. It is easier to the effective of a, అదే డిజిటల్ మార్కెటింగ్ లో అయితే ఇట్ ఈస్ ఈజియర్ టు మెజర్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఏ క్యాంపెయిన్ త్రూ అనాలిటిక్స్. ఇది ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్. అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ కి డిజిటల్ మార్కెటింగ్ కి ఉన్న డిఫరెన్సెస్ ఇది అనమాట. ఇది చాలా ముఖ్యమైన టాపిక్ అన్నమాట డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ లోని. డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే చదువుకుంటున్నారో, ఆ సబ్జెక్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ డిజిటల్ మార్కెట్ గురించి తెలుసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అన్నది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజిటల్ మార్కెట్ సబ్జెక్ట్ తో పాటు బీఈడీకి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్లోని టాపిక్స్ ఉంటాయండి. ఒకసారి ప్లేలిస్ట్ కానీ మీరు చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.